మనమందరము కూడా భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడు తినేది అయిపోయిందా? తిన్న తర్వాత అది జీర్ణం అవ్వాలి, అది మన శరీరానికి శక్తిగా మారాలి. తిన్న వెంటనే దేవుని బిడ్డలారా, అది శక్తి పుట్టడానికి దానికి ఒక పని ఉంది లోపల. ఆ పని ఏంటంటే జీర్ణమయ్యి అది శక్తిగా మారాలి. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, వాక్యము అనేది నీకు తెలిస్తే, దేవుడి గురించి నీకు తెలిస్తే, అది నువ్వు తిన్నదానితో సమానం. ఇప్పుడు నీకు ఈ లోపల ఈ వాక్యము నీలో పనిచేసి నీవు దేవుడికి లోబడి నీవు దేవుని మార్గమును అనుసరిస్తూ జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ జీర్ణమైనప్పుడు ఈ వాక్యము నీకేం చేస్తుందంటే ప్రార్థన అనే శక్తిని పుట్టిస్తుంది. అర్థమవుతుందండి? తిన్న ఆహారము జీర్ణమైతేనే కానీ శక్తిగా మారదు. ఈరోజు నీ విన్న వాక్యము, నువ్వు తెలుసుకున్న వాక్యము నువ్వు ఆలోచన చేసి దాని ప్రకారంగా అడుగులు వేస్తేనే కానీ అది నీ జీవితానికి శక్తిగా మారదు. ఆ శక్తి నిన్ను నడిపిస్తుంది.